ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమ. నేను మీ శ్రీకృష్ణ చాముండేశ్వరి మహర్షి. శ్రీ క్రోధినామ సంవత్సరం 2024 జూన్ నెల రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మకర రాశి. మకర రాశి అంటే ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణ 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు. ఈ 9 పాదాల్లో జన్మించిన ఈ 3 నక్షత్ర జాతకులే మనకి మకర రాశి కిందకు వస్తారు. మకర రాశి అధిపతి శని భగవానుడు. శని యొక్క అద్భుతమైనటువంటి అనుగ్రహం, అలాగే సమస్యలు దీంట్లో మనకు కలిగే అవకాశం ఉంటుంది. అలాగే మకరంలో కానీ గురువు యొక్క అనుగ్రహం సరిగ్గా లేకపోయినా, గురువు నీచిలో పడ్డా, వక్రగతి పొందినా కూడా చాలా సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. మకర రాశిలో మనం చూసినట్లయితే మకర రాశి నుండి ద్వితీయంలో శని, 2వ ఇంట శని, 3వ ఇంట రాహు, 5వ ఇంట గురువు, 9వ ఇంట కేతు. దాదాపు చాలా బలమైనటువంటి గ్రహ వీక్షణ, అలాగే గ్రహ సంచార బలం వల్ల వీరికి అద్భుతమైనటువంటి రాజయోగాలు రాబోతున్నా ఉన్నాయన్నమాట. అయితే వీరికి ఆకస్మిక ధనయోగం, పదవి, అలాగే వివాహ వ్యవస్థ, వ్యాపార వ్యవస్థ, అలాగే వాహన యోగం, గృహయోగం, ఇలాంటి ఎన్నో ప్రాజెక్ట్స్ ఈ నెలలో మీరు సఫలీకృతం చెందుతారని చెప్పుకోవచ్చు అన్నమాట. అంటే అది అన్నీ కూడా అంకురార్పణ జరిగే అవకాశం ఉంటుంది. అలాగే విద్యార్థులకు మటుకి కొద్దిగా గడ్డు కాలం అని చెప్పుకోవచ్చు. పరీక్షా సమయం, ఇది చాలా జాగ్రత్తగా మీరు ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది అన్నమాట. ఉన్నత చదువులకు వెళ్ళేవాళ్ళు, విదేశాలకు వెళ్ళేవాళ్ళు ఈ యొక్క నెలలో మీరు ప్రాజెక్ట్స్ ఏదన్నా స్టార్ట్ చేసినా కూడా తప్పకుండా సఫలీకృతం అయ్యే అవకాశం ఉంటుంది మకర రాశి వారు. అందులో కూడా వెంకటేశ్వర స్వామి వారి యొక్క నక్షత్రం శ్రవణ నక్షత్రంలో ఉన్నది. అలాగే పట్టుదలకి, అలాగే ఏదైనా నమ్మకానికి కూడా వీళ్ళు ప్రతీకంగా ఉంటారు. అలాగే వీరు చాలా సౌమ్యులు, అలాగే చాలా కోపిష్ఠులు. అలాగే వీరు ఏది కూడా తొందరపడి తప్పు చేయాలనుకోరు. ఎదుటివారు ఏదైనా తప్పు చేస్తే దానికి ప్రతీకారంగా తప్పు చేయటం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే షార్ట్ టెంపర్ కూడా ఉంటారు వీళ్ళలో. కాబట్టి కొంత సంయమనం అనేది పాటించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా రాజకీయ నాయకుల దృష్టిలో కూడా చూసినట్టయితే వీరికి పదవి, అలాగే విశేషమైనటువంటి లాభార్జన, ధనార్జన కలుగుతుంది. అలాగే పదవి వస్తుంది. అలాగే విశేషమైనటువంటి ఈ యొక్క విశేషమైనటువంటి సన్మానాలు కూడా జరిగే అవకాశం ఉంటుంది. ప్రజాదరణ పెంపొందించుకునే అవకాశం ఉంటుంది. అలాగే సోదరులకు మధ్య కొంత చిన్న చిన్న విభేదాలు కానీ రావడానికి అవకాశం ఉంది. అలాగే కోర్టు సమస్యలు కానీ ఉన్నట్లయితే వాటిని పరిష్కార మార్గంలోకి వెళ్ళినట్లయితే తప్పకుండా ఓ మెట్టు మీరు దిగినా కూడా తొందరగా పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే కుటుంబ వ్యవస్థలో కూడా చాలా శుభ ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. అయితే ఈ విధంగా చూసుకున్నట్లయితే మనకి కుటుంబ సమేతంగా అందరూ కూడా ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలనుకున్నవారు చక్కగా శనికి సంబంధించిన రెమెడీస్, శనికి దానం, శని క్షేత్రాన్ని దర్శించి రావడం, అలాగే దత్త క్షేత్రాన్ని దర్శించి రావడం, అలాగే వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని రావడం వల్ల కూడా శుభ ఫలితాలు వస్తాయని చెప్పవచ్చు. ఓవరాల్గా ఈ నెలలో మీరు భాగ్యంలో కూడా కేతు విశేషమైనటువంటి ఫలితాలను ఇస్తున్నాడు కాబట్టి చక్కటి స్థితి మీరు పొందుతారు. ఆకస్మిక ధనయోగాలు, మీరు ఎప్పటి నుంచో మొండి బకాయిలు కూడా తిరిగి వసూలు అవటం అనేది, అలాగే మీరు చేపట్టిన అనేక లోన్స్ కానివ్వండి, ఏవైనా కూడా మీకు హ్యాండ్ లోన్స్ కానీ ఇవన్నీ కూడా యాక్టివేట్ అవ్వటం, అలాగే అనేక అప్పులను తీర్చడం, బంగారం మీ చేతికి రావడం, ఇలా ఎన్నో ప్రయోజనాలు ఈ నెలలో మీరు చూడబోతున్నారు. చాలా బాగుంటుంది. మకర రాశిలో మనం చూసినట్లయితే మకర రాశి నుండి ద్వితీయంలో శని, 2వ ఇంట శని, 3వ ఇంట రాహు, 5వ ఇంట గురువు, 9వ ఇంట కేతు. దాదాపు చాలా బలమైనటువంటి గ్రహ వీక్షణ, అలాగే గ్రహ సంచార బలం వల్ల వీరికి అద్భుతమైనటువంటి రాజయోగాలు రాబోతున్నా ఉన్నాయన్నమాట. అయితే వీరికి ఆకస్మిక ధనయోగం, పదవి, అలాగే వివాహ వ్యవస్థ, వ్యాపార వ్యవస్థ, అలాగే వాహన యోగం, గృహయోగం, ఇలాంటి ఎన్నో ప్రాజెక్ట్స్ ఈ నెలలో మీరు సఫలీకృతం చెందుతారని చెప్పుకోవచ్చు అన్నమాట. అంటే అది అన్నీ కూడా అంకురార్పణ జరిగే అవకాశం ఉంటుంది. అలాగే విద్యార్థులకు మటుకి కొద్దిగా గడ్డు కాలం అని చెప్పుకోవచ్చు. పరీక్షా సమయం, ఇది చాలా జాగ్రత్తగా మీరు ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది అన్నమాట. ఉన్నత చదువులకు వెళ్ళేవాళ్ళు, విదేశాలకు వెళ్ళేవాళ్ళు ఈ యొక్క నెలలో మీరు ప్రాజెక్ట్స్ ఏదన్నా స్టార్ట్ చేసినా కూడా తప్పకుండా సఫలీకృతం అయ్యే అవకాశం ఉంటుంది మకర రాశి వారు. అందులో కూడా వెంకటేశ్వర స్వామి వారి యొక్క నక్షత్రం శ్రవణ నక్షత్రంలో ఉన్నది. అలాగే పట్టుదలకి, అలాగే ఏదైనా నమ్మకానికి కూడా వీళ్ళు ప్రతీకంగా ఉంటారు. అలాగే వీరు చాలా సౌమ్యులు, అలాగే చాలా కోపిష్ఠులు. అలాగే వీరు ఏది కూడా
తొందరపడి తప్పు చేయాలనుకోరు. ఎదుటివారు ఏదైనా తప్పు చేస్తే దానికి ప్రతీకారంగా తప్పు చేయటం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే షార్ట్ టెంపర్ కూడా ఉంటారు వీళ్ళలో. కాబట్టి కొంత సంయమనం అనేది పాటించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా రాజకీయ నాయకుల దృష్టిలో కూడా చూసినట్టయితే వీరికి పదవి, అలాగే విశేషమైనటువంటి లాభార్జన, ధనార్జన కలుగుతుంది. అలాగే పదవి వస్తుంది. అలాగే విశేషమైనటువంటి ఈ యొక్క విశేషమైనటువంటి సన్మానాలు కూడా జరిగే అవకాశం ఉంటుంది. ప్రజాదరణ పెంపొందించుకునే అవకాశం ఉంటుంది. అలాగే సోదరులకు మధ్య కొంత చిన్న చిన్న విభేదాలు కానీ రావడానికి అవకాశం ఉంది. అలాగే కోర్టు సమస్యలు కానీ ఉన్నట్లయితే వాటిని పరిష్కార మార్గంలోకి వెళ్ళినట్లయితే తప్పకుండా ఓ మెట్టు మీరు దిగినా కూడా తొందరగా పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే కుటుంబ వ్యవస్థలో కూడా చాలా శుభ ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. అయితే ఈ విధంగా చూసుకున్నట్లయితే మనకి కుటుంబ సమేతంగా అందరూ కూడా ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలనుకున్నవారు చక్కగా శనికి సంబంధించిన రెమెడీస్, శనికి దానం, శని క్షేత్రాన్ని దర్శించి రావడం, అలాగే దత్త క్షేత్రాన్ని దర్శించి రావడం, అలాగే వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుని రావడం వల్ల కూడా శుభ ఫలితాలు వస్తాయని చెప్పవచ్చు. ఓవరాల్గా ఈ నెలలో మీరు భాగ్యంలో కూడా కేతువు విశేషమైనటువంటి ఫలితాలను ఇస్తున్నాడు కాబట్టి చక్కటి స్థితి మీరు పొందుతారు. ఆకస్మిక ధనయోగాలు, మీరు ఎప్పటి నుంచో మొండి బకాయిలు కూడా తిరిగి వసూలు అవటం అనేది, అలాగే మీరు చేపట్టిన అనేక లోన్స్ కానివ్వండి ఏవైనా కూడా మీకు హ్యాండ్ లోన్స్ కానీ ఇవన్నీ కూడా యాక్టివేట్ అవ్వటం, అలాగే అనేక అప్పులను తీర్చడం, బంగారం మీ చేతికి రావడం, ఇలా ఎన్నో ప్రయోజనాలు ఈ నెలలో మీరు చూడబోతున్నారు. చాలా బాగుంటుంది. విశేషమైనటువంటి లాభార్జన, ధనార్జన కలుగుతుంది. అలాగే పదవి వస్తుంది. అలాగే విశేషమైనటువంటి ఈ యొక్క విశేషమైనటువంటి సన్మానాలు కూడా జరిగే అవకాశం ఉంటుంది. ప్రజాదరణ పెంపొందించుకునే అవకాశం ఉంటుంది. అలాగే సోదరులకు మధ్య కొంత చిన్న చిన్న విభేదాలు కానీ రావడానికి అవకాశం ఉంది. అలాగే కోర్టు సమస్యలు కానీ ఉన్నట్లయితే వాటిని పరిష్కార మార్గంలోకి వెళ్ళినట్లయితే తప్పకుండా ఓ మెట్టు మీరు దిగినా కూడా తొందరగా పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే కుటుంబ వ్యవస్థలో కూడా చాలా శుభ ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. అయితే ఈ విధంగా చూసుకున్నట్లయితే మనకి కుటుంబ సమేతంగా అందరూ కూడా ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలనుకున్నవారు చక్కగా శనికి సంబంధించిన రెమెడీస్, శనికి దానం, శని క్షేత్రాన్ని దర్శించి రావడం, అలాగే దత్త క్షేత్రాన్ని దర్శించి రావడం, అలాగే వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుని రావడం వల్ల కూడా శుభ ఫలితాలు వస్తాయని చెప్పవచ్చు. ఓవరాల్గా ఈ నెలలో మీరు భాగ్యంలో కూడా కేతువు విశేషమైనటువంటి ఫలితాలను ఇస్తున్నాడు కాబట్టి చక్కటి స్థితి మీరు పొందుతారు. ఆకస్మిక ధనయోగాలు, మీరు ఎప్పటి నుంచో మొండి బకాయిలు కూడా తిరిగి వసూలు అవటం అనేది, అలాగే మీరు చేపట్టిన అనేక లోన్స్ కానివ్వండి ఏవైనా కూడా మీకు హ్యాండ్ లోన్స్ కానీ ఇవన్నీ కూడా యాక్టివేట్ అవ్వటం, అలాగే అనేక అప్పులను తీర్చడం, బంగారం మీ చేతికి రావడం, ఇలా ఎన్నో ప్రయోజనాలు ఈ నెలలో మీరు చూడబోతున్నారు. చాలా బాగుంటుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, అలాగే మీ కామెంట్స్ పెట్టండి. అలాగే మీకు ఏదైనా క్వశ్చన్ ఉన్నట్లయితే కూడా మీరు గవ్వల ప్రశ్నలో చాలామంది అడుగుతున్నారు. అలాగే చాలా ప్రశ్నలకి నేను సమాధానం చెప్దామని కొన్ని వీడియోస్ కూడా చేస్తున్నారు. అవి త్వరలో మీకు రిలీజ్ అవుతాయి. తప్పకుండా మహర్షి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఆ వీడియోలన్నీ కూడా మీరు కూడా నేరుగా మీకు వస్తాయి. తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.